హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏజెస్ టాపిక్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఎస్ఎస్సి సిజిఎల్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్లో బ్యాంక్ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్స్కి ఇంపార్టెంట్ టాపిక్ని చూద్దాం. చాలా ఈజీ టాపిక్, చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్లు. మన టాపిక్లోకి వెళ్తే ఎక్స్ ఇయర్ ఎగో, ఎక్స్ ఇయర్ బిఫోర్. ఎగో అన్న బిఫోర్ అన్న మనం ప్రజెంట్ ఏజ్ నుండి తీసేయాలి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పర్సన్ అంటే పి వై. ఎక్స్ ఇయర్ హెన్స్ అన్న ఆఫ్టర్ అన్న, ఎక్స్ ఇయర్ హెన్స్ అన్న ఆఫ్టర్ అన్న ప్రజెంట్ ఏజ్కి మనము కలపాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 4 సంవత్సరాల క్రితం పి మరియు క్యూల మధ్య వయసుల నిష్పత్తి 5:6 మరియు వారి వయసుల మొత్తము 52 సంవత్సరాలు అయిన వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత? పీక్యూల 4 years ఎగో పీక్యూల నిష్పత్తి 5:6. వాళ్ళ ప్రజెంట్ టోటల్ ఇయర్స్ ఎంత? 52. అయితే ప్రజెంట్ ఇయర్ని 4 years బ్యాక్కి తీసుకెళ్దాం. ఎందుకంటే మనకు నిష్పత్తి దగ్గర 4 years అంటే పర్సంటేజ్ కూడా 4 years బ్యాక్కి ఉన్నాయి కాబట్టి దాంట్లో తీసుకుందాం. ఇదే రెండింటి 4 years బ్యాక్ అంటే క్యూకి 4 years బ్యాక్, పీకి 4 years బ్యాక్. రెండింటికి 4 ఎంత? 8 years తీసేస్తే 44 ఉంటుంది. 8 years బ్యాక్ వచ్చేసింది. రెండింటిని కలిపితే ఎంత? 11 పార్ట్స్ ఈక్వల్ ఎంత? 44. అయితే 1 part ఈజ్ ఈక్వల్ టు 4. అయితే 4 తీసుకుంటే 4 ఇంటూ 1 part 4 అనుకో, దీంతో ఇంటూ చేయాలి. 4 ఇంటూ 5 ఎంత? 20. 4 ఇంటూ 6 24. వీటికి ప్లస్ 4 చేయాలి. ప్రజెంటేజ్కి తీసుకోవాలి. మనకి ఎలా అంటే పర్సంటేజ్ కావాలి కాబట్టి ప్రజెంటేజ్కి తీసుకొస్తే 24 28 అవుతుంది. అప్పుడు మనకు 6:7 వస్తుంది. అయితే మనం డైరెక్ట్గా 6 7గా తీసుకోవచ్చు. ఎందుకంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 1 part ఈజ్ ఈక్వల్ టు 4 years. అప్పుడు మనం 1 partని డైరెక్ట్గా యాడ్ చేస్తే 1 partని 6:7 వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇవన్నీ చేయకముందే మనకు 6:7 అని వచ్చేస్తుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలాంటి ట్రిక్స్ అనేవి మనకు గుర్తుంటాయి అండ్ తెలుస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, ఇద్దరు బాలుల ప్రస్తుత వయసు నిష్పత్తి 3:4. 3 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 4:5 అయినా 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ప్రజెంట్ వారి ఏజెస్ 3:4. ఆఫ్టర్ 3 years 4:5. రెండింటికి డిఫరెంట్ తీసుకున్నాం అనుకో. 3కి 4కి డిఫరెంట్ 1, 4కి 5కి డిఫరెంట్ 1 part ఈజ్ ఈక్వల్ 3 అయితే 1 part ఈక్వల్ 3 అయితే 3 part ఎంత? 3 part 9. 4 part ఎంత? 3 part ఎంత? 3 part 9. దానికి ఎంత యాడ్ చేయాలి? ఆఫ్టర్ 21 years అడిగారు. 20 years 9కి 20 years అడిగితే 30. 4 part ఇంటూ 10 3. 4 ఇంటూ 3 ఎంత? 12. 12కి 21 అడిగితే 33. 30:33. అప్పుడు ఎంత వస్తుంది? 10:11 వస్తుంది. 21 years తర్వాత వాళ్ళ నిష్పత్తి 10:11 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్కి వెళ్తే, మీనా యొక్క ప్రస్తుత వయసు అతని కుమారుని వయసు కంటే 8 రెట్లు ఎక్కువ. 8 సంవత్సరాల తర్వాత మీనా అండ్ ఆమె కుమారుని వయసుల నిష్పత్తి 10:3 అయినా మీనా యొక్క ప్రస్తుత వయసు ఎంత? ప్రజెంట్ మీనా అతని సన్ యొక్క వయసు 8:1 ఉంటుంది. అయితే అదే చెప్పారు కదా, 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజెస్ నిష్పత్తి 10:3. ఇక్కడ 2 parts పెరిగాయి, ఇక్కడ 2 parts పెరిగాయి. 2 parts ఈజ్ ఈక్వల్ టు 8. 1 part ఈక్వల్ 4. 1 part ఈక్వల్ 4. 1 part ఈక్వల్ 4 అయినప్పుడు ప్రజెంటేజ్ మీనా యొక్క ఏజ్ ఎంత? 4 ఇంటూ 8 ఇదో 32 years అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బీల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5. 9 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 12:23 అయినా ఏ యొక్క ప్రస్తుత నిష్పత్తి ఎంత? ఏ బీల ప్రస్తుత నిష్పత్తి 3:5. 9 సంవత్సరాల క్రితం వారి వయసు 12:23. ఈ పార్ట్స్ని మనం ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్గా ఈ పార్ట్లు అనేవి
డిఫరెన్స్ అనేవి ఈక్వల్గా లేవు. ఈక్వల్గా లేనప్పుడు దీని డిఫరెన్స్ దీంతో మల్టిప్లై చేయాలి. దీని డిఫరెన్స్ దీంతో మల్టిప్లై. దీని డిఫరెన్స్ ఎంత 23-12 మధ్య డిఫరెంట్ 11 వచ్చి దీని ఫస్ట్ దాంతో పర్సెంటేజ్తో మల్టిప్లై చేయాలి. దీని డిఫరెన్స్ ఎంత 2 వచ్చి దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుందంటే 33:55. అప్పుడు దీంతో 24:46. అప్పుడు డిఫరెంట్ అనేది ఈక్వల్గా వస్తుంది. డిఫరెంట్ ఎంత వచ్చిందంటే 9 పార్ట్స్ ఈక్వల్ టు 9. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు 1 వస్తుంది. 33 × 1 ఎంత 33. అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు ఏమవుతుంది 33 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఒక తండ్రి యొక్క వయసు అతని కుమారుని వయసు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ. 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు 3 రెట్లు కుమారుని వయసు కన్నా 1 సంవత్సరం తక్కువ అయిన తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఈ క్వశ్చన్ చూడడానికి కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు, కానీ కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. కుమారుని వయసు కొడుకు వయసు కంటే ఎంత 25 సంవత్సరాలు ఎక్కువ. 4 సంవత్సరాల తర్వాత 3 రెట్లు. 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు 3 రెట్లు. ఫాదర్ వయసు ఎంత 4 సంవత్సరాల తర్వాత 3 రెట్లు. 3 రెట్లు వయసు 1 సంవత్సరం తక్కువ. 3 రెట్లకి 1 సంవత్సరం తక్కువ. 1, 2ని సాల్వ్ చేసామనుకో, 1వ ఈక్వేషన్ని 2వ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. అయితే సన్ ఎఫ్ ప్లేస్ కాల ఫాదర్ ప్లేస్ కాల సన్ ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ప్లస్ 25 ప్లస్ 4 = 3s ప్లస్ 12 - 1. అప్పుడు మనకి వస్తుంది 2s = 18 వస్తుంది. 1s = 9 వస్తుంది. అప్పుడు ఎస్ కాడ 9 సబ్స్టిట్యూట్ చేస్తే ఫాదర్ ఏమో 34 వస్తుంది. ఇలాంటివి చాలా ఈజీ లెక్కలు. నెక్స్ట్ క్వశ్చన్ పోతే తన తల్లి యొక్క వయసు ఆమె కుమార్తె వయసుకి 5 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత ఆ తల్లి వయసు కుమార్తె వయసుకి 3 రెట్లు అయినా తల్లి యొక్క ప్రస్తుత వయసు ఎంత? తల్లి కూతుర్ల వయసుల నిష్పత్తి ఎంత అంటే 5:1. అదే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంత 3:1. వీటిని ఈక్వల్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలంటే వీటి డిఫరెన్స్ దీని డిఫరెన్స్ దీనికి మల్టిప్లై చేయాలి. దీని డిఫరెన్స్ దీనికి మల్టిప్లై చేయాలి. 5కి 1కి డిఫరెంట్ ఎంత 4. 3కి 1కి డిఫరెంట్ ఎంత 2. 2 మల్టిప్లై చేస్తే 5 2 10, 2 2 2 1 2. 5 4 3 × 12 4 1 4. అప్పుడు డిఫరెంట్ ఎలా ఉంటుంది 2 పార్ట్స్ ఈక్వల్ 5 అయినప్పుడు 10 పార్ట్స్ ఎంత 2 పార్ట్స్ 5 25 ఇయర్స్ అవుతుంది. 2 10 5 2 5తో 2 5 10 అన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 × 5 25 ఇయర్స్. తల్లి వయసు ఎంత 25 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వెళితే కే వయసు ఆర్ వయసుకి 2 రెట్లు. 3 సంవత్సరాల క్రితం కే వయసు ఆర్ వయసుకి 3 రెట్లు అయినా కే యొక్క ప్రస్తుత వయసు ఎంత? కేఆర్ల వయసు ఎంత ప్రస్తుతం 2:1. 3 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు ఎంత 3:1. వీటిని ఈక్వల్ చేసుకోవాలి. డిఫరెంట్ ఎంత 1. ఇది డిఫరెంట్ ఎంత 2. దీంతో 2 మల్టిప్లై చేయాలి. దీనికి 1 మల్టిప్లై చేయాలి. 2 2 4 2 1 2 3 1 3 1 1 1. డిఫరెంట్ ఎంత 1 పార్ట్ ఈక్వల్ టు 3. అప్పుడు 4 పార్ట్ ఎంత 12 ఎంత 12 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ దినేష్ వయసు అతని తండ్రి కిరణ్ వయసుకు 1/3 వంతు. కిరణ్ వయసులో 1/3 వంతు. 5 సంవత్సరాల క్రితం దినేష్ వయసు అతని తండ్రి వయసులో 1/4 వంతు అయినా 5 సంవత్సరాల తర్వాత దినేష్ తండ్రి కిరణ్ యొక్క వయసు ఎంత? దినేష్ వయసు
తండ్రి వయసులో 1/3 వంతు. దినేష్ వయసు ఎంత? 1 పార్ట్. తండ్రి వయసు ఎంత? 3 పార్ట్స్. 5 సంవత్సరాల తర్వాత దినేష్ వయసు 1 పార్ట్, తండ్రి వయసు 4 పార్ట్స్. అప్పుడు వీటి రెండింటిని మనం ఈ పార్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి సో మనం ఈక్వల్ చేసుకోవాలి. కాబట్టి దీని డిఫరెంట్ ఎంత? 2, దీని డిఫరెంట్ ఎంత? 3 దీంతో మల్టిప్లై చేయాలి, 2 దీంతో మల్టిప్లై చేయాలి. 3 1 3, 3 3 9, 3 1 3, 3 9, 3 3 9, 2 1 2, 2 2 4. డిఫరెంట్ ఎంత? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 5. అయితే మనకి ఏం కావాలి? కిరణ్ యొక్క ఏజ్ కావాలి. కిరణ్ ఎన్ని పార్ట్లు? 9 పార్ట్లు. 9 5 45. 5 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి 5 యాడ్ చేస్తే ప్రజెంట్ ఆయన వయసు ఎంత? 50 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బి మరియు సిల యొక్క ప్రస్తుత వయసుల అనుపాతం 4:7:9. 8 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం 56 సంవత్సరాలు అయినా వారి యొక్క ప్రస్తుత వయసు ఎంత? అందరి యొక్క ప్రస్తుత వయసు ఎంత అడిగారు. 8 సంవత్సరాల క్రితం 56. అయితే మనం వాటిని ప్రస్తుత ఏజ్కి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరికి 8 యాడ్ చేయాలి. 3 8లు ఎంత? 24. 56 24 ఎంత? 80 అవుతుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత? 11 9 ఎంత? 20 పార్ట్స్ ఈక్వల్ టు 80. అయితే 1 పార్ట్ ఈక్వల్ 4 4 16, 4 7 28, 4 9 36. A ఏజ్ 16, B ఏజ్ 28, C ఏజ్ 36. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఈ 8 సంవత్సరాలకి 8 ఇయర్స్ క్రితం రాజన్కి వివాహం జరిగాను. అతని ప్రస్తుత వయసు వివాహం జరిగిన అప్పటి వయసుకి 6/5 రెట్లు. రాజన్ పెళ్లి నాటికి అతని చెల్లెలి వయసు రాజన్ కంటే 10 సంవత్సరాలు తక్కువ. అయినా రాజన్ చెల్లెలి వయసు ఎంత? రాజన్ ప్రస్తుత వయసు 6 రెట్లు, వివాహం జరిగినప్పుడు ఎంత? 5 రెట్లు. వివాహం ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినది? వివాహం 8 సంవత్సరాల క్రితం జరిగింది. ఇంటికి డిఫరెంట్ ఎంత? 1 పార్ట్. 1 పార్ట్ ఈక్వల్ 8 అయితే 6 పార్ట్స్ ఎంత? అంటే ప్రస్తుతం ఏజ్ 6 పార్ట్ ఎంత? 6 × 8 48. 40 ఇయర్స్ ఇది రాజన్ యొక్క వయసు. అయితే రాజన్కి అతని చెల్లికి ఎన్ని సంవత్సరాలు డిఫరెంట్? 10 ఇయర్స్. అప్పుడు 10 ఇయర్స్ తీసేస్తే రాజన్ యొక్క చెల్లి వయసు వస్తుంది 38 ఇయర్స్ వస్తుంది. దీంతో మనకు ఏజెస్ టాపిక్లోనే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు కంప్లీట్ అయ్యానని చెప్పొచ్చు. మనం ఇప్పుడు చూసిన క్వశ్చన్లన్నీ ఎస్ఎస్సి CGL, ఎస్ఎస్సి CGL, ఎస్ఎస్సి CHSL, తర్వాత బ్యాంకింగ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లన్నీ మనం ఈరోజు చూసినవన్నీ ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు. నేను మీకు చాలా ఈజీగా చెప్పాను కాబట్టి మీకు ఈజీగా అనిపించవచ్చు ఈ క్వశ్చన్లు. కానీ మనం ఒకసారి ఈ సొల్యూషన్ లేకుండా ఈ క్వశ్చన్లను చూస్తే మనం చేయలేము. నేను మీకు చాలా ఈజీగా చెప్పేశాను. సో ఇలాంటి ఈజీ అంటే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. నాకు ఇదే స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్టక్ అవుతుంది. నేను ముందు నేను కూడా ప్రిపేర్ అవుతూ నేను మీకు చెప్తున్నాను. మీరు మంచి కామెంట్స్ మంచి రెస్పాండ్ అయితే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంటే మోటివ్గా ఉంటుంది. నాకు మంచి యూస్ వస్తే మంచి ఇంకా చేయాలనిపిస్తుంది. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరే ఎలాంటి వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్.